తీసుకోండి 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 దా కృష్ణ చాలా రోజుల తర్వాత బాబు పుట్టాడు కదా. సారీ అమ్మా సారీ అమ్మా సారీ. నిన్న నేను రాగానే చెప్పారు మన వాళ్ళంతా ఇట్లా జరిగింది. పేపర్లో చూసా కానీ ఇట్లా వచ్చి మీకోసం నిలబడ్డారు ఇట్లా మాట్లాడారని చెప్పి. 2 సంవత్సరాల 3 నెలలు సార్ నా బాబుకి. 2 సంవత్సరాల 3 నెలలు నేను ఇంత పని అవుతుంది అనుకోలేదు సార్. ఇంతకుముందు మా వాళ్ళంతా పోయి అక్కడ చెప్పినారు కదా సార్, పట్టించుకొని ఉంటే నాయకులు ఈ పొద్దు నా బిడ్డ నాకు ఉండు సార్. ఈ పొద్దు ఊరి కోసము నా బిడ్డ ప్రాణత్యాగం చేసినాడు సార్. మాకు ఏం న్యాయం చేస్తారో ఏం చేస్తారో మీరే చెప్పండి సార్. నా బిడ్డ నిన్న మొన్న నైట్ చనిపోతే నిన్న 3 దాకా అక్కడే పెట్టుకున్నాం సార్. మేము 3 దాకా అక్కడే పెట్టుకొని మేము ఇంకా బాధపడతా చూడలే ఉండలేక మేము ఆ బాబుని తీసుకొని వచ్చేసినాం. ఎన్ని కోట్లు పోసినా కానీ నా బిడ్డ లేని లోటు, నా బిడ్డ ఎవరు తెచ్చిలేరు. లేక పుట్టిన సంతానం 4 గంటలకు నా బిడ్డ ఒక్కడే సార్. అరచేతిలో పెట్టుకొని చూసుకున్నాం సార్ మా బిడ్డని. కానీ ఇంకొకటి అందరూ నిర్లక్ష్యం వల్ల ఈ పొద్దు నా బిడ్డ బలైపోయినాడు. ఇంకొక తల్లిదండ్రులకు ఈ కడుపు కోత వద్దు. మీరు అందరూ ఏం చేస్తారో చెప్పారమ్మా. మీరు చాలా గొప్పగా మాట్లాడారు, ధైర్యంగా మాట్లాడారని చెప్పారు మన వాళ్ళు. నేనే ఆశ్చర్యపోయాను. మీరు ఏ విధంగా న్యాయం జరగాలి, ఇంకొకరికి అట్లా జరగకూడదనే భావన మీరు అన్న మాటలు చాలా కదిలించినాయి. చాలా పాపం. ఇంకొక తల్లికి వద్దు, నా భర్త పడే బాధ ఇంకొక తండ్రికి వద్దు సార్. 2 నిమిషాలు సార్, 2 సెకండ్ గుడి దగ్గరకు పోతా ఉన్నాడు సార్ నా బాబు. కడుపు నిండా ఈ చేత్తోనే పెట్టినాను, గుండెలకు హత్తుకున్నాను. 2 క్షణాలు నన్ను మా ఆయన్ని మర్చిపోయి గోడ కింద పడిపోతాడు అనుకోలేదు సార్. అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసినాడు. అక్కడ ఉంటున్నారా కొన్ని రోజుల కోసం సార్? 1 వారం అయింది సార్. ఇదంతా చేసుకొని వద్దాము. అక్కడ చూడండి సార్, రేకులతో కూడా సీలిపోయిండదు సార్. వర్షం పడితే నాకు ఇబ్బందిగా ఉండదు, మేము పండుకోవడానికి కూడా అని చెప్పి అక్కడ పోయినాం సార్. ఇంతలోగా ఇంత ఘోరం జరిగిపోయింది. ఇది చేసుకొని పండగకైనా వచ్చేద్దాం, లేదంటే పండగ అయిపోయినాక వద్దాం అనుకున్నాం సార్. ఎన్నో రోజులు కాలేదు సార్, 10 రోజులు అయింది సార్ అంతే. 10 రోజులు కూడా కాలేదు, 8 రోజులు 9 రోజులు అయింది సార్ అంతే. ఆ మాదిరిగా సీల్ పోయినట్టు పడగొట్టనన్నా పడగొట్టలేదు, పట్టించుకోలేదు, అసలు పట్టించుకోలేదు. ఈ పొద్దు అందరు నిర్లక్ష్యం వల్ల చూడండి సార్. ఎక్కడిచ్చారు? వేరే చోట కాలనీకి ఇస్తామని ల్యాండ్ ఒకటి మాత్రం క్లీన్ చేస్తున్నారు. ఇంతవరకు చేస్తున్నారు, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయలేదు, ఏం చేయలేదు. ఊరికే ల్యాండ్ ఒకటి క్లీన్ చేశారు. వీళ్ళని ఇక్కడి నుంచి పంపలేదు. కనీసం 10 సంవత్సరాలు అయింది సార్ వీళ్ళు ఇక్కడే ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి వీళ్ళకి ఉద్యోగాలు కానీ వీళ్ళకి ఏ మౌలిక వసతులు కానీ కల్పించకుండా ఇక్కడే పెట్టేస్తున్నారు. మీరేం చేస్తుంటారు? మేము కూలి పని చేసుకుంటాం సార్. మేము ఇద్దరం పని పోతాం సార్. పొద్దున్నే పోతాం. వద్దు మా బావ, వద్దు మా అక్క, మా అత్తోళ్ళ ఇల్లు, ఇది మా మద్దిండ్లు, అది మా బావిండ్లు, వీళ్ళే నా బిడ్డను చూసుకుంటున్నారు. మళ్ళీ నేను వచ్చిన దగ్గర కంటికి రెప్పమారికి చూసుకుంటా ఉన్నా. ఆ టైంలో ఇంత పని జరుగుతుందని కల్లో కూడా ఊహించలే సార్. నేను కల్లో కూడా ఊహించలేదు నా బిడ్డని ఇంత పని చేసుకుంటానని. అసలు నాకు తెలియదు. ప్రతిరోజు బ్లాస్టింగ్ జరుగుతుందా? ప్రతిరోజు బ్లాస్టింగ్ జరుగుతుంది సార్. బ్లాస్టింగ్ జరిగే కదా సార్ ఇదంతా. మేము పోయేటప్పుడు సార్ ఆ కొంచెం కిటికీ దగ్గర అది లేదు సార్. మేము పోయి ఆ ఇంట్లోకి పోయిన ఈ 10 రోజులకి ఆ కిటికీ అంతా చూడండి, అదంతా చూడండి ఎట్ట అయిపోయి ఉండదు. అదంతా చూడండి ఎట్ట అయిపోయి ఉండదు. లోగా మాకు వర్షం పడినా కానీ అంత రేగులతో కూడా సీలిపోయి అంతా కాస్తారు సార్. ఇంతమంది మా ఊర్లో జనాలు అక్కడికి పోయి చెప్పినారు, పట్టించుకోలేదు. ఈ పొద్దు నా బిడ్డ ప్రాణాలు పోయినాక ఈ పొద్దున్న 2 నెలల టైం చెప్పినారు. 2 నెలల టైంకన్నా ఇంకొక తల్లిదండ్రులకు ఇంకొక ప్రాణం ఈ ఊర్లో పోకూడదు. అది నా కోరిక సార్, అది నా కోరిక. ఇంక ఏం మాట్లాడతారో ఏం చేస్తారో. ఏపీఎండిసితో కాకుండా మనం జిల్లా కలెక్టర్ లెవెల్లోనే ఫైట్ చేయాలి. ఫైట్ చేయాలి. నా బిడ్డ పేరు కూడా సార్ దేవుడి పేరే పెట్టుకున్నా సార్. నేను ఈశ్వర్ సార్. నా బాబు పేరు ఈశ్వర్. నా బాబు పేరు కూడా ఈశ్వర్. ఎప్పుడు ఇట్టే నవ్వుతానే ఉంటాడు. ఊరు మొత్తం తిరుగుతాడు సార్. ఇంటింటికి పోయి అందరితో మాట్లాడతాడు సార్. అందరితో మాట్లాడతారు. ఊరి జనం మొత్తాన్ని అడగండి, మర్చిపోతారేమో ఈ బాబుని.
ఈ పొద్దు అందరి గుండెల్లో దేవుడు అయిపోయినాడు నా బిడ్డ. అంటే మనం ఏపీఎండిసి కాంపన్సేషన్ వరకు సార్ అన్ని తెలియదు. పగుళ్ళు చేస్తున్నది. ఈ పిల్లలు స్కూల్కి పోతే ఒకవేళ స్కూల్ టైంలో పడిపోతే ఆ పిల్లలంతా ఏమైపోతారు? అదన్నా కొంచెం అన్నా ఆలోచన. ఇండ్లు అంటే ఇండ్లు ఒక కుటుంబానికి జరుగుతుంది. స్కూల్కి ఏమన్నా జరిగితే ఎన్ని కుటుంబాలు అన్యాయమైపోతాయి. ఎంతమంది తల్లి కడుపు కోత పడుతుంది. అది కొని పట్టించుకోకపోతే ఇంకా ఏమి నాయకులు, ఏమి ప్రభుత్వాలు ఏమనుకోవాలి? మేము మాకు ఇంత అన్యాయం జరిగేదాకా మాకు ఊరి మీదకి మా మీద కన్ను అనేది పడకన్నా ఉంటే మేము ఎవరికి మొత్తుకోవాలి? ఆయన పోయి కనీసం ఇంతమందికి తెలిసింది, ఆయనకు తెలియలేదా మా బిడ్డ పోయినాడని? అసలు యాక్చువల్గా మనం పోయి అడిగినప్పుడు 3 lakhs ఇస్తా ఉన్నారు సార్. నేనేమన్నానంటే నిజంగా మీరు ప్రభుత్వం 3 lakhs అయితే వద్దు, 5 lakhs మేము జనసేన నుంచి ఇస్తాం, ఓపెన్ ఛాలెంజ్. మళ్ళీ ఆర్డీఓ లోపలికి పోయి వచ్చి 7 అన్నాడు సార్. సార్ మీరు బార్గెన్ చేయడం నాకు అసహ్యంగా ఉంది. 300 మంది ఉన్న చోట 30 ఇళ్ళకి 30 ఉద్యోగాలు ఉన్నాయి. 3000 మంది ఉన్నారు సార్ బయట నుంచి వచ్చిన వాళ్ళు పులివెందులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ పని స్థానిక యువతులందరికీ తక్కువ సార్ ఉద్యోగాలు. పాపం వీళ్ళు అగ్రహారం వాళ్ళకి జరిగే ఎప్పటి నుంచో ఫైట్ చేసేది అదే, మేమేం పాపం చేసాం, మాకెందుకు ఉద్యోగాలు ఇవ్వరు? మా ఊరు అడిగే మైనింగ్ మీరు ఇవ్వకపోతే జరిగేదే కాదు అది. ఊరిలోనే మైన్ జరుగుతుంది సార్. మైనింగ్ జరుగుతుంది సార్. ఇది 3వ సారి మేము వచ్చి ఉండేది. ఒకసారి సీఎం గారి కుటుంబం ఆర్థికంగా ఎదిగింది, రాజకీయం ఇంత రాజారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచే వాళ్ళు రాజారెడ్డి అతను ఉన్నప్పటి నుంచే మా ఊరు తరలించినారు. మా తాతలు ఉన్నప్పుడు, తర్వాత మా తండ్రులు ఉన్నప్పుడు మళ్ళీ మమ్మల్ని ఎడికి తీసుకొచ్చినారు. ఇది మూడో స్థానం మాది. ఇది మాకే అన్యాయం. మా ఊరికే ఉద్యోగాలు లేదు, మాకే ప్యాకేజ్. అసలు మాకు ఎటువంటి ఆధారం లేకుండా చేసినారు మా ఊరోళ్ళు. మా ఊరోళ్ళకి ఎటువంటి ఆధారం పెట్టి సార్ ఈ జబ్బులకు, ఈ రోగాలకు సరిపోయింది సార్. ఎవరి దగ్గర ఒక్క పైసా లేదు. ఈ బ్లాస్టింగ్ పెట్టి ఆ వాసనకు బిడ్డలకు బాగలేక, మాకు బాగలేక లేనిపోని రోగాలన్నీ వచ్చి ఏమిటి ఇప్పుడు ఈ మనం 10 లక్షలు ప్రకటించినారు కదా సార్, కనీసం అక్కడికి చూడను కూడా రాలేదు ఎవరు. ఈ స్కూల్లో కూడా అదే పరిస్థితి. మరమ్మతులు ఏమో చేస్తున్నారు. అది ఎంతవరకు చేస్తారో ఏం చేస్తారో మేము అంటే కుటుంబ సభ్యులుగా మీకు అండగా నిలబడతాం. అది మాత్రం తప్పక చేస్తాం. ప్రభుత్వం నుంచి మేము చేయాల్సింది కూడా తప్పకుండా మన వాళ్ళంతా కూడా నిలబడతారు. నేను అన్నట్టు తల్లి, బాబు కోసం మనం ఈ గ్రామాన్ని తరలించే విధంగా మనం ప్లాన్ చేద్దాం. ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. ఆ ప్రణాళిక ఒకటి మీరు సిద్ధం చేసుకుని మనం వాళ్ళని తీసుకెళ్ళి కలెక్టర్ని కలుస్తాం సార్ మనందరం. ఓకే, వెళ్దాం. పార్టీ నుంచి అందరం కోఆర్డినేట్ చేసుకోండి. డాక్టర్ గారు మీరు కూడా వీలైతే మన వాళ్ళందరూ చెప్పి అందరూ కొంచెం బలంగా తీసుకెళ్ళి ఆ తల్లి కోరిక పాపం కనీసం అది కూడా తీర్చేటట్టు ప్రభుత్వం నిలబడాలి కదా. ఈలోపు స్కూల్ గురించి కూడా వాళ్ళు అసలు ఏం ఆలోచన ఏంటి, ఏం చేద్దాం అనేది కూడా మనం మాట్లాడాలి. తరలించే వరకు ఇంకెంత టైం ఉంది? ఈలోపు టెంపరీగా వాళ్ళు చేయగలిగేది ఏంటి? మైనింగ్ ఆపాలి అప్పటి వరకు, తరలించే వరకు అనేది ఒక డిమాండ్గా తీసుకెళ్ళండి. ఆ డిమాండ్ అది తీసుకెళ్తే కనీసం దానివల్లైనా కొంతవరకైనా వాళ్ళు చలనం వచ్చి ఆ మార్పు జరిగితే మంచిది. మైనింగ్ ఆగే వరకు మనం చేద్దాం. పార్టీ నుంచి ఎప్పుడు మేము మీకు అండగా ఉంటాం తల్లి. చాలా ధైర్యంగా ఉన్నాం, మనం జాగ్రత్తగా నిలబెట్టు.